మనం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదన్నట్టు యూట్యూబ్ కోసం అయితే లైట్ అయితే తీసుకున్నాను అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాను, ఏమీ కొనుక్కోకూడదు, యూట్యూబ్ పేమెంట్ వచ్చిన తర్వాతనే అన్నీ కొనుక్కోవాలనుకున్నాను. కానీ ఇక్కడ ప్లాన్ రివర్స్ అయిందనమాట. ఫస్ట్ యూట్యూబ్ కోసం అన్ని కొనుక్కున్న తర్వాత నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి మాట్లాడాలంటే స్టార్టింగ్లో యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని కూడా తెలియదు అనమాట. సో కొన్ని వీడియోలు అలా అలా స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్ నేను ఇంత సంపాదిస్తున్నా, యూట్యూబ్ నుంచి అంత సంపాదిస్తున్నా అని చెప్పడం స్టార్ట్ చేసిరు. సో మనం ఎందుకు సంపాదించకూడదు అని చెప్పేసి అయితే నేను యూట్యూబ్లోకి దిగినారు పెద్దలు. దిగేదాకా లోతు తెలియదు అని చెప్పేసి నాకు దిగినాకనే అర్థమైంది యూట్యూబ్ గురించి. ఒక మాట చెప్తాను, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరైనా కన్సిస్టెన్సీగా ఫస్ట్ అయితే వీడియోలు పెట్టాలన్నమాట. ఫోకస్ అంతా దాని మీదనే ఉండాలని చెప్పను. సో ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియో పుసుకుని అంత మాట అనే. సో మేమైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అక్క అని మీరు అనుకోవచ్చు. స్టార్ట్ చేయండి రా, వద్దనట్లేదు. కాకపోతే మనం చాలా కష్టపడాలి. ఉత్తగానే మనీ వచ్చేస్తే అనుకోవడం మనం అంటే మనం కష్టపడుతున్నా మనకు అనేది ఒక లక్ అనేది ఉండాలి. ఆ లక్ ఉంటేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలుగుతాము. ఇటుకున్న తర్వాత లైట్ అయితే వెలిగింది, మరి నీ అదృష్టం ఎప్పుడు వెలుగుతుందో అని మా ఆయన ఎగతాలు చేస్తా ఉన్నాడు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఇన్ని గురించినప్పుడు రెండు మాటలు అంటే తప్పేముందిలేండి. కనిపించని దేవుని ఎన్నో మొక్కుతాం, కనిపించిన భర్తను అడిగితే తప్పేముంది చెప్పండి. కాళ్ళు పట్టుకున్నా తప్పలేదు నా దృష్టిలో. వీడియో లైటింగ్ కోసమే తీసుకున్నాను అనమాట. మన ఫేస్ అనేది బ్రైట్ గా కనిపించాలి, అలాగే మనం చూపించే ప్రోడక్ట్ కూడా సినిమాటిక్ గా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. సో చాలా బాగుంది ప్రోడక్ట్. మీకు కావాలంటే చెప్పండి, నేను లాంగ్ వీడియో అయితే చేస్తాను. నేను ఏమేమి వాడతాను, ఏం కెమెరాస్ వాడతాను, అలాగే నా ఫోన్ ఏంటి, నా లైటింగ్ ఏంటి అనేది అంతా ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకటే చెప్తారా, నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఏడుపొస్తుంది, నా సెటప్ చూస్తే నవ్వు వస్తుంది అనమాట. సో ఈ మాత్రం అయితే చేసుకోవాలి కదా. చిటికేస్తే లైట్ వస్తేమో తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నాను. అలా సెట్టింగ్ వేద్దాం అనుకున్నాను, అస్సలు రాలేదు, అవ్వట్లేదు. ఏంటి అవ్వట్లేదు కదా అని అనుకున్నాను. ఫైనల్గా సక్సెస్ అయితే చేసుకున్నాను అనమాట. అందులో చూపిస్తారు కదా రీల్స్లలో చూసి మనం కూడా వేద్దామని ట్రై చేస్తున్నాను. ఫైనల్గా లాస్ట్కి అయితే వస్తుంది అనమాట. చిటికేస్తే వస్తుంది అన్నట్టు, చిటికేస్తే లైట్ వచ్చింది. ఇదనమాట వీడియో. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.